బీజేపీలో చేరినా కూడా ఇక్కడ ఎన్నిక మాత్రము రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు లాగే నడుస్తుంది ఇక్కడ. ఇది ఏంటంటే ముందు నుంచి కూడా ఇది కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి మధ్య పోరు జరుగుతుంది అనమాట ఇది. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అనేది అంత బలంగా లేదు. కానీ ఈరోజు మీరు వ్యక్తిగత చరిష్మాతో జరుగుతున్న ఎన్నిక ఇది. అంటే మీకు కేసీఆర్ గారికి మధ్య పోటీ, అంటే కేసీఆర్ గారి నాకు కాదు, నేను ఒక క్యాండిడేట్ మాత్రం వ్యక్తిగా నిలబడ్డ భారతీయ జనతా పార్టీ నుంచి. నా వెనకాల మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ ఉంది. తెలంగాణలో బండి సంజయ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయస్సులు ఉన్నారు. నా వెనకాల మున్గోడు ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి వీళ్ళతో పాటుగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ 8 ఏళ్ళ నుంచి ఒక కుటుంబము ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అందరినీ మళ్ళీ ఒక బానిస బతుకులాగా చేసింది. ఈ ఎమ్మెల్యేలకు, టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు ఎటువంటి గౌరవం లేదు ఇక్కడ. ఆయన చెప్పిందే వేదం. కనీసం అభివృద్ధి లేదు. కేవలం అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు, ఇక్కడ ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలను తీసేసుకుంటూ దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఇది పోరాటం. ఇది ఎన్నిక కాదు, ఒక అసెంబ్లీ కాదు. ఈ పోరాటం 2018 ఎన్నికలు మనం పరిశీలిస్తే బీజేపీకి వచ్చింది 12,800 ఓట్లు. అంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అందరికీ తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జోష్ వచ్చిందనమాట. ఈ జోష్ను చూస్తే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు లాగే వారు నడుస్తుంది కదా ఇక్కడ. రాజగోపాల్ రెడ్డి అనేది ఒక వ్యక్తి. నా వెనకాల మునుగోడు ప్రజలు. మీరు పార్టీకి బలమా, పార్టీ మీకు బలమా చెప్పండి? బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ ఉంది. రాజగోపాల్ రెడ్డి తన లక్ష్య సాధనకు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఈ దుర్మార్గమైన పాలన అంతమొందిస్తేందుకు భారతీయ జనతా పార్టీలో చేరి మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతందుకు నేను భారతీయ జనతా పార్టీలో చేరి యుద్ధం చేస్తున్నా. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ వ్యక్తిని. నేను బలవంతునైనా బలహీనైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నేను. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా వెనకాల ఎంటైర్ భారతీయ జనతా పార్టీ ఉంది. నా వెనకాల అన్నింటికంటే ముఖ్యం నా మునుగోడు ప్రజలు. నా గురించి తెలుసు, నేను చేసిన సేవల గురించి తెలుసు. కాబట్టి మునుగోడుకు అవమానం జరిగింది. 3.5 ఏళ్ళుగా అభివృద్ధికి ₹1 ఇవ్వలేదు. కాబట్టి రాజీనామా చేస్తున్నా, ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నా, ముఖ్యమంత్రి మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తున్నా, మునుగోడు పౌరుషం చాటి చెప్తున్నా. అంటే మునుగోడు ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా నా వెనకాల ఉన్నారు. అది ఓకే సార్. ఇక్కడ పోతే పోటీలో 3 పార్టీలు ఉన్నాయంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నా కూడా ఇక్కడ మాత్రము అంటే బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ గెలవడం కన్నా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అది సాధ్యం కాదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తూ అంటే మీ ఓటమికి వాళ్ళు సహకరిస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళ యొక్క ఆలోచనల్ని కాదు కుట్రలు ప్రజలు అమాయకులు కాదు. ఓకే, రాజగోపాల్ రెడ్డి పదవి త్యాగం చేసింది, పోరాటం చేసేది మునుగోడు ప్రజల గురించి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తేందుకు నేను పోరాటం చేస్తున్నా. ఎవరో నాయకులు వచ్చి నన్ను ఓట కొడతా అంటే కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక. ఎందుకు ఆ ఇద్దరు మిమ్మల్ని అంతగా టార్గెట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. టీఆర్ఎస్ మేము అసలు కాంగ్రెస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం కన్నా మీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ధర్మం నా వైపు ఉంది. నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలి. ఈ తెలంగాణ ప్రజలకు రాష్ట్రం వచ్చిన తర్వాత కష్టాలు పోలేదు, పేదల కష్టాలు పోలేదు, ఇండ్లు రాలేదు, ప్రభుత్వ బడులు రాలేదు, ప్రభుత్వ ఆసుపత్రులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కాలేదు. అన్ని విధాలుగా బడుగు బలహీన వర్గాలు, పేదలు కష్టాల్లో ఉన్నారు. ఈ ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రెనేడ్ మాఫియా, కేసీఆర్ కుటుంబం, ఆయన మనుషులు లక్షల కోట్లు దోసుకున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇది పోరాటం. ఇది ధర్మ యుద్ధం అని అందుకనే అంటున్నా. ఇది పార్టీల మధ్యన పోరు కాదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఉన్నా, కానీ ఇది ప్రజల కోసం వచ్చిన ఎన్నిక. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తలరాత మార్చే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం. ఇది
ఎస్, ఓకే 100%. ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక ఇది. ఓకే. ఇది తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక. ఇప్పుడు ప్రజలు మరి ధర్మం వైపు నిలబడతారంటారా? 100%. మునుగోడు ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా, ప్రజాస్వామ్యవాదులకు, తెలంగాణ బిడ్డలారా, మునుగోడులో జరుగుతున్నది ధర్మయుద్ధం, కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటందుకు, మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటందుకు మీరందరూ కూడా ఈ మునుగోడుకు వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొని, నా గెలుపు కాదు ఇది, మీ గెలుపు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కేసీఆర్ని ఓడించాలని చెప్పి కూడా నేను అందరినీ కూడా రెండు చేతులతోటి